హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. మీకంటూ ఈ రోజు ఒక బిగ్ న్యూస్ అనేది తీసుకురావడం అయితే జరిగిందండి. అంగన్వాడీ అనేది ఈ రోజు అనేది ఆన్లైన్ లో ఓపెన్ కాబోతుంది. ఇది ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవాలా, ఆఫ్లైన్ లో అప్లికేషన్ చేసుకోవాలా, అదే విధంగా ఎన్ని డిస్ట్రిక్ట్ లో ఎన్ని ఉన్నాయి, ఎన్ని మండలంలో ఎన్ని పోస్టులు పడుతున్నాయి, ఆయమ్మలు ఎంతమంది, టీచర్లు ఎంతమంది అప్లికేషన్ చేసుకోవచ్చు, దీనికి మెరిట్ లిస్ట్ ఆధారంగా లేదా మనకి ఆన్లైన్ లో ఎగ్జామ్ పెడతారా అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేసినా కానీ మీకంటూ వీడియో అనేది అర్థం కాదండి. నేను ఏదైతే చెప్పానో ఇంపార్టెంట్ విషయాలు ఉంటేనే మనం అయితే వీడియో చేయడం జరుగుతుంది. అలాగే ఆన్లైన్లో ఏ విధంగా చూసుకోవాలనేసి కూడా ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు అనేది స్కిప్ చేస్తే మాత్రం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం అన్ని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన అంగన్వాడీ గురించి ఎటువంటి సంబంధించిన వీడియోస్ ఉన్నా కానీ మన ఛానల్లో అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మీరు అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ అంగన్వాడీ పోస్టులు అనేసి వచ్చేసి 948 అంగన్వాడీ పోస్టులు అనేది కూడా పడడం అయితే జరిగింది. దీంట్లో వచ్చేసి మన టీచర్ పోస్టులు వచ్చేసి 160 అయితే టీచర్ పోస్టులు పడడం అయితే జరుగుతుంది. అలాగే మినీ అంగన్వాడికి 60 పోస్టుల టీచర్ల పోస్టులు అనేది పడడం జరుగుతుంది. ఆయాలకు వచ్చేసి 720 పోస్టులు అనేది పడడం అయితే జరుగుతుంది. మొత్తం కలిపి 948 పోస్టులు అయితే భర్తీ కావడం అయితే జరుగుతుంది. దీంట్లో చూసుకున్నట్టయితే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి కుటుంబ ప్రభుత్వం ఎప్పుడు లేనిది మనకి ఎగ్జామ్ అనేది పెట్టడం అయితే జరుగుతుందంట. వీళ్ళు మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే వీళ్ళు తీసుకోవట్లేరంట. మనకి తెలంగాణలో వచ్చేసి చూసుకున్నట్టయితేనేమో మెరిట్ లిస్ట్ ఆధారంగా తీసుకుంటామనేసి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. వీళ్ళైతే ఏం చేస్తున్నారంటే మేము ఎగ్జామ్ పెట్టేసి అర్హులైన వారికే మేము ఈ జాబ్ ఇవ్వదలుచుకుంటున్నాం అనేసి కూడా మనకి రిపోర్ట్ పూర్వకంగా అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ విధంగా అనేది ఉంటుంది. మరి ఈ రోజు అనేది మనకి అది ఆన్లైన్ లో పెడతారా, ఆఫ్లైన్ లో పెడతారా అనేది కూడా మనకి ఈవినింగ్ వరకు తెలుస్తుంది. మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి నోటిఫికేషన్ ఉన్నా కానీ మనం అయితే వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు అనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్ళకి ఎటువంటి న్యూస్ ఉన్నా కానీ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనకంటూ ఆన్లైన్ లో పెట్టారనుకో, ఆన్లైన్ లో ఏ విధంగా చేసుకోవాలనేది కూడా నేనైతే వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే ఆన్లైన్ లో చూసుకున్నట్టయితే మనకి ఆన్లైన్ లో చూసుకున్నట్టయితే ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. ఇంకా రిక్రూట్మెంట్ అనేది మన ఆప్షన్ అనేది పెట్టడం అయితే జరగలేదు. ఇది పెట్టగానే మనం అయితే వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. మనం వీడియో చేయగానే మీకు అనేది రావడం అయితే జరుగుతుంది. అలాగే చూసుకున్నట్టయితే దీనికి క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సీ సర్టిఫికేట్, అలాగే 10th మెమో, నెక్స్ట్ ఆధార్ కార్డు ఉండాలనేసి కూడా చెప్తున్నారు. రేషన్ కార్డు అయితే మెన్షన్ చేయలేదండి. రేషన్ కార్డు కూడా మీకు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నెక్స్ట్ అప్డేట్లో మనం చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా అనేది ఉంటుంది. కాబట్టి మీరైతే ఖచ్చితంగా ఇవి అనేది ప్రూఫ్స్ అనేది రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్న వెంటనే వీళ్ళు అనేది ఆన్లైన్ లో పెడతారా లేదా సచివాలయంలో అనేది మాన్యువల్ గా ఫామ్స్ తీసుకుంటారా అనేది కూడా మనకి ఈవినింగ్ వరకు అయితే తెలుస్తుంది. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు అనేది రెడీగా ఉంచుకోండి. ఇవన్నీ మనకి ఆన్లైన్లో పెట్టిన వెంటనే మనం ఏ మండలానికి ఎన్ని ఉన్నాయి, ఏ విలేజ్కి ఎన్ని ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్ ఎన్ని ఉన్నాయి అనేసి వీడియో చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అనేది ఫాలో